ఖతర్ లో రేషన్ షాప్ కి వెళ్లకుండా రేషన్ తీసుకునేది ఎట్లా చూపిస్తాను చూడండి. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. ఇక్కడైతే రేషన్ ఇస్తారు నెలకు ఒకసారి, అది ఎక్కడో నాకు తెలీదు. ఇప్పుడు వచ్చి సాయంత్రం 6:14 అయింది టైం. మా బాబా వచ్చి నా దగ్గరలో ఉండే సౌదీ మార్కెట్ వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. నాకైతే ఒకటి బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే మన ఇండియాలో అంతమంది పేదవాళ్ళు ఉన్నా కూడా రేషన్ అందదు సరిగ్గా. ఈ టైంలో కూడా ఏంట్రా ఇది? వీళ్ళ కాడ ఇంత డబ్బు ఉన్నా కూడా టైం టు టైం రేషన్ ఒకటే కాదు, ఇంకా వేరే ఏ పనైనా కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తానికి బండి పార్కింగ్ చేస్తాను, ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఏం వస్తువులు ఉన్నాయో ఏం వస్తువులు లేవు అనేది, అంటే రేషన్ సంబంధించినవి. సేమ్ మన ఇండియాలో లాగా రేషన్ కార్డు ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే ఒక ఏటీఎం లాగా చిన్న కార్డు ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కార్డు ఇచ్చాను, మనోచుడు ఏమన్నాడు, మనోళ్ళు ఏంటంటే ఓన్లీ బియ్యం చక్కెర ఉంది, పాలు నూనె లేదు అన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇంకా మా బాబాకి మొత్తం మ్యాటర్ చెప్పాలి కదా, చెప్పేసిన తర్వాత సరే ఉన్నదే తీసుకొచ్చామని చెప్పాడు. అందుకోసమే బియ్యము చక్కెర మొత్తం బండి మీద ఎక్కిచ్చేసాం. ఒక విషయం మీ కోపం వచ్చినా పర్లేదు, మన ఇండియాలో రేషన్ ఇచ్చామంటే మనం బ్రహ్మాండంగా బయట అమ్మేస్తున్నాం. అదే వీళ్ళకి రేషన్ ఇస్తే వీళ్ళు డైలీ బ్రహ్మాండంగా తింటారు వీళ్ళు వండుకొని. ఇప్పుడు మీరే చెప్పండి, డబ్బున్న వాళ్ళు వాళ్ళ మనమా? ఏం కమెంట్ సార్? వీడియో అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి మావా.